గంజాయి వంటి మాదక ద్రవ్యాల కట్టడికి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ మత్తు పదార్థాలు నిర్మూలించడానికి తెలంగాణ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు పూర్తిగా నిర్మూలించాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు, 5 బార్లకు 2024-25 సంవత్సరానికి 574.08 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని, 2025 సంవత్సరానికి 410.44 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై కఠినంగా వ్యవహరిస్తామని, పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు నాగేశ్వరరావు, నరేందర్, సలాం, ముస్తఫా, మాన్సింగ్, రాజేష్, రామచందర్, కాజా అహ్మద్, అరుణ, విజయ్, సిద్ధార్థ, హరీష్ తదితరులు పాల్గొన్నారు. Same for bars also? Bars కూడా అంతే మేడం. ఈ బార్స్ బార్ ఎక్సైజ్ ట్యాక్స్ అని ఉంటుంది మేడం. చిన్న చిన్న సాకెట్స్ మినిమం పాయింట్ తోటి సేల్ చేయాలి. అమ్ముతున్నానికి మనకి ఇన్ఫర్మేషన్ మనం రాష్ట్రం సో మెయిన్ టార్గెట్ గవర్నమెంట్ రెవెన్యూని ఇంప్రూవ్ చేయడం. లేదు రెవెన్యూ ఆఫ్ టేక్ అన్నాం. ఈ వీరు లిక్కర్ సేల్స్ దాన్ని ఆఫ్ టేక్ అన్నాం. 2024 ఇయర్లో మనకి ఐఎఫ్ఎల్ బాక్సెస్ 5,98,998 బాక్సెస్ సేల్స్ అయింది మేడం మెదక్ జిల్లాలో. వీర్స్ 8,88,569. ఇండస్ట్రీలో జనరల్ బయట నుంచి వస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయినా ఉంటుంది. మనం కూడా ఎక్కువ ఏం చేయాలి, జస్ట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ అ న్యూసెన్స్. మనకి పెద్ద సప్లై నెట్వర్క్ అక్కడ ఏర్పాటు అయింది, అది మనకి ఇబ్బంది కదా. లేదంటే కొంతమంది వాళ్ళు చేస్తున్నారు, దట్ యూఆర్ రెగ్యులర్లీ పట్టుకుంటున్నారు. కానీ మనకి కాలేజెస్కి అండ్ స్కూల్స్కి అది గొడవ నడుస్తున్నాయి, అలాంటి ఇష్యూస్ రావు. ఎస్పెషలీ స్కూల్స్, కాలేజెస్ పక్కనే ఏవైనా షాప్స్ ఉన్నాయి, అది మీరు క్లోజ్ చేయాలి. దానికి ప్రతి డిపార్ట్మెంట్కి మనం మాట్లాడుతున్నాము. కానీ లోకల్ లెవెల్ అట్లాంటివి ఎక్కడైనా ఉంటాయి, యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ షాప్స్. సో మీరు కూడా ఎక్కడైనా ప్రైవేట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి. సో యూ హ్యావ్ టు మానిటర్ దీస్ షాప్స్. అది మనం ఖచ్చితంగా బంద్ చేసి వాళ్ళకి చెప్పాలి, బాగోలేదు మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, లేదంటే మనం ఫైన్ పెట్టి క్లోజ్ చేస్తాము, సీజ్ చేస్తాము. సెకండ్ ఇస్ గాంజా అండ్ డ్రగ్స్ ఆల్సో. సో దీనికి కూడా మనకి స్కూల్స్ పక్కనే